దేవుడికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు కృపానామాన్ని నేను ఇక్కడ ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. ఆయన మృత్యువు జయించి మూడవ దినాన్ని వచ్చిన, మరణము జయించి సమాధిని లేచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మాట ఇక్కడ నేను తెలియజేయడం నేను నిలబడి ఉన్నాను. ఆయన గొప్పవాడు, సజీవుడు, జీవము గలవాడు. ఎందెందు వెతికినా పాపము లేని వాడు కనపడ్డు. దేవస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి జీతం మరణం, కానీ ఆ మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న పాట పాడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటే మెసేజ్ పెడతావు నీ గన్న ఫ్రెండ్ అటు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటే మెసేజ్ పెడతావు నీ బాయ్ ఫ్రెండ్ అటు. గుడ్ మార్నింగ్ ఇచ్చిన యేసయ్యకు, నేను ప్రాణముతో ఉంచిన పరమ తండ్రికి, నువ్విచ్చే గిఫ్ట్ ఇదేనా తమ్ముడా, నీవిచ్చే గిఫ్ట్ ఇదేనా చెల్లెలా, నీవిచ్చే గిఫ్ట్ ఇదేనా తమ్ముడా, నీవిచ్చే గిఫ్ట్ ఇదేనా చెల్లెలా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటే మెసేజ్ పెడతావు నీ గన్న ఫ్రెండ్కు. నీ పాపమంతా మోసిన పరమ తండ్రికి, నేను ప్రాణముతో నిలిపిన యేసయ్యకు, నీవిచ్చే గిఫ్ట్ ఇదేనా చెల్లెలా, నీవిచ్చే గిఫ్ట్ ఇదేనా తమ్ముడా. కాలేజీకి వెళ్తావురా తమ్ముడా, అమ్మాయిని చూస్తావురా, కాలేజీకి వెళ్తావురా తమ్ముడా, అమ్మాయిని చూస్తావురా, రోజా పువ్వొక్కటి కొనేస్తావు, అమ్మాయి వెనుగంటే వెళుతుంటావు, ఎస్ అంటే కన్నులు కాదంటావు, నో అంటే ప్రాణాలే వదిలేస్తావు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పెడతావు నీ గర్ల ఫ్రెండ్కు. దేవునికి మహిమ. ఈ లోక ప్రేమ కరెక్ట్ కాదు. ఎవరు ఎంతగా ప్రేమిస్తారన్న అంత అబద్ధం. జీవితమే ఒక మాయ. మాయ లోకంలో మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి స్థితిలో ఉన్న మరణము తప్పదు. మరణము తర్వాత ఉంది. ఎందుకంటే విత్తనం విరగకపోతే, విత్తనం కుళ్ళిపోకపోతే మళ్ళీ వృక్షం అవదు. దేవుని స్తోత్రం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలేన ఆనందం, శ్రమలేన అతిశయం, శ్రమలలోనే ఉల్లాసం, శ్రమల యందు నా బలం. పోరాటం దేవునిదైతే నాకేలా రాటం, విశ్వసించి నిలుచుంటే ఎస్తాడే విజయ కిరీటం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన గొప్పవాడు. నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, హల్లెలూయా, నువ్వు ప్రభువా నా పరిస్థితి ఇది అని నువ్వు కనికరంతో అడిగితే సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మన మనసు మన మాట ఆలకించదు, కానీ మన మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆలకిస్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హిందూ సోదరులందరికీ నా నమస్కారాలు. ఇస్లాం సోదరులు సలాం లేకం. భారతదేశంలో నా దేవుని బిడ్డలందరికీ, దేవుని బిడ్డలందరికీ, ప్రాణంతో ఉన్న అందరికీ నా యేసయ్య కృపానామాన్ని బట్టి వందనాలు. హల్లెలూయా. ఓకే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నా దేశంలో ఉన్న స్త్రీలు నాకు అక్కను చెల్లెళ్ళు, అలాగనే దమ్ము నీ హృదయంలో ఉందా అని యేసుక్రీస్తు ప్రభువారు అడగమంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దమ్ము ఉండాలంటే మనసు మార్చుకోవాలి.
హృదయం మార్చుకోవాలి, పాపాలు కడుక్కోవాలి. హల్లెలూయా. పాపపు చూపు మానుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సింగ్ సంవత్సరం ఏసై దీవించిన గాక. ఈ రాజనగర్ జంక్షన్ లో ఏసైకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ, ప్రభా ఎంతమంది అయితే నీ వర్తమానం ఆలకించారో, ఎంతమంది చూసి ప్రతి వారిని దీవించండి ప్రభా. వీడియోలో చూస్తున్న వారు కూడా దీవించమని బ్రతిమలాడుతున్నారు ప్రభా. ఇంకొన్ని ప్రభు సువార్తను ముగిస్తూ నా కుడి పాదధూళి దులుపుతూ నేను ముందు కొనసాగుతూ నా ప్రయాణాన్ని నీకు అప్పచెప్తున్నంతగానే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.